చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. సురేష్ గారు రండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. కూర్చోండి. నా ప్రాబ్లం ఏమంటే మా ఆవిడ ఏటోటో మరి తెలియదు కానీ పిచ్చి పిచ్చి చేస్తుంది. మీ షో చూసినప్పుడు అంతాను అది ఏటవుతుందో తెలియదు కానీ 24 గంటలు ఆ మెసేజ్ చూస్తూ ఉంటుంది, అలా ప్రెస్ చేస్తూ ఉంటుంది, ఏదో మెసేజ్ పెడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు అంటే ఏది చేస్తున్నావు నీకు ఎందుకు అని చెప్పేసి ఏదో ఒకటి గసిరేస్తూ ఉంటుంది. సో మీ ఎలిగేషన్ ఏంటంటే మీ ఆవిడ ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందని. మా షో చూసినప్పుడు పిచ్చిగా బిహేవ్ చేయటం ఏంటి? మమ్మల్ని ఎందుకు అంటున్నారు అంటే అది మీకు అంటే అక్కడ మీరు భార్యాభర్తల గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు నాకు ఇలాంటి సమస్య వస్తే నా ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఇలాంటి మెసేజ్లు అన్నీ చూస్తూ ఉంటుంది. ఓకే, ఎపిసోడ్ కింద వచ్చే కామెంట్లు కూడా చూసుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటది. మీ మ్యారేజ్ ఎంత కాలం అయింది? 2 years అయింది మేడం. 2 years లోనే ఎంత గొడవలు వచ్చేస్తాయి అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డా? లవ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్ జరిగినప్పుడు మేము అనుకున్నాం కొంచెం డబ్బు సంపాదించుకున్న తర్వాత పిల్లలు అయితే బాగుంటది అని చెప్పేసి అనుకున్నాం. ఆవిడేం చేస్తుందంటే 24 గంటలు ఏది చేయగానే తీసేయడం. ఎందుకు అలా తీసేస్తున్నాం అని చెప్పేసి అంటే నాకు నచ్చదు. ఆహా, పెళ్ళైన కొత్తలో బానే ఉన్నారా? ఇది ఈ మధ్య జరుగుతుంది? పెళ్ళైన కొత్తలో కొంచెం ఒక 2 months లో బాగానే ఉంది మేడం. అంటే ప్రతి షో చూస్తుంటది అనమాట, ప్రతి ఎపిసోడ్ చూడడం, అంటే ఆ టాపిక్ అంతా చూడడం, మెసేజ్ చూడడం, వాళ్ళు ఏం మెసేజ్ చూస్తున్నారు, ఏం మెసేజ్ పెడుతున్నారు అని చూసుకోవడం, వాళ్ళకి ఏదో ఒకటి రిప్లై ఇవ్వడం, అలాగా ఆ మెసేజ్లకి ఈవిడ రిప్లై పెడుతూ ఉంటదా? అబ్బా ఉంటది అనమాట. ఓకే, పోలే, తప్పే ఉంది. అంటే రిప్లై ఎలా ఇస్తారు మేడం? ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అనుకుందాం, పోనీ అది నీకు కష్టం. అంటే అదేంటి, మీరు రాత్రి పక్కలో పడుకున్నా కూడా ఈవిడ ఇదే పనిలో ఉంటుంది? ఇదే పనిలో ఉంటది. మీరు ఆవిడ మీరు చెయ్యి ఆవిడ మీద వేస్తే అది తీసేస్తుంది, ఆవిడ చెయ్యి మాత్రం ఫోన్ మీద ఉంటది. అదేదో బెడ్స్ ఇలా దుప్పటి ఇలా కప్పేసుకుని రాజు రాజు ఏదో ఒకటి. కాదమ్మా, మెసేజ్లు వేరు, ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుందా సీక్రెట్ గా? అండ్ మీరు పక్కన ఉన్నప్పుడు ఫోన్ లో మాడుతుందా? ఫిజికల్ రిలేషన్ ఆల్రెడీ ఈ మధ్య ఈ జనరేషన్ లో అన్ని ముందే అయిపోతున్నాయి. నీకేంటారు బాబు అంటే పెళ్ళైనా కూడా అవ్వలేదు అంటున్నావు. ఇవన్నీ నమ్మేలాగా ఉన్నాయా? మీ ఇద్దరే ఉంటారా, ఇంకెవరైనా ఉంటారా ఇంట్లో? ఇద్దరే ఉంటాం మేడం. ఓకే, తర్వాత ఏంటి? తర్వాత ఏంటంటే అమ్మ నాయన వచ్చినా సరే వాళ్ళు అమ్మ చూడు ఒకసారి అమ్మ నాయన వచ్చారు, వాళ్ళకి ఏదైనా నీళ్ళు కాఫీ ఏదైనా ఇవ్వని చెప్పేసి అంటే నువ్వు ఇచ్చుకో, నీకే దిక్కులేదు వాళ్ళకి. ఇంట్లో వంట అవన్నీ చేస్తా అవి చేయదా? వంట చేసినప్పుడు కూడా ఏదో ఒకటి కూరలో ఉప్పు తక్కువైందంటే వేసుకో. నువ్వు మీ ఇద్దరు ఏం చేస్తారు పని? ప్రైవేట్ జాబ్. మీరు ప్రైవేట్ జాబ్, ఆవిడ హౌస్ వైఫ్. ఇంతకుముందు జాబ్ చేసేది, పెళ్ళైన తర్వాత ఇంట్లో ఉంటుంది. 24 గంటలు ఫోన్ చూసుకోవడం, నన్ను పట్టించుకోవట్లేదు మేడం. 2 years లో మీ ఇద్దరు గురించి ఒకరికొకరికి ఏం తెలిసినట్టయితే నాకు అనిపించట్లేదు. ఆవిడేదో చేస్తుంది, నేనేదో చేస్తాం, మీ ఇద్దరు కలిపి ఏదో చేసుకుంటాం. ఇవన్నీ వదిలేస్తే మీరు పక్కన ఉన్నప్పుడు దుప్పటి కప్పుకొని రాజు రాజు అని మాట్లాడితే మీరు ఏంటని అడగలేదా? సరే, ఇప్పటి వరకు ప్రోగ్రాములు చూసింది, కింద వచ్చినటువంటి కమెంట్స్ చూసి దానికి రెస్పాండ్ అయింది, సరే వదిలేద్దాం. ఫోన్ మాట్లాడితే మీరేం అడగలేదా? మేడం అది అడిగేటప్పుడు నేను ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాను. ఎవరితో మాట్లాడుతున్నారు? ఏదో మాట్లాడినట్టుగా ఏదో కామెడీ చేసుకుంటున్నాను. నీకెందుకు? మీరు ఫోన్ లాగి చూడలేదా? దుప్పటి ముసుగేసుకొని రాజు పొల్లయ్య ఎల్లయ్య అని అనరు కదా ఎవరు. లాక్ చేసేసుకుంటుంది. లాక్ చేసుకున్న తర్వాత రోజుకు నిజంగా మీ ఇద్దరిది లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజ్ మేడం. మీ పెద్దవాళ్ళు అందరూ ఒప్పుకున్నారా? మీ లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటే ఒప్పుకున్నారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు మేడం. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇలా ఎంత కాలంగా జరుగుతుంది ఇది? ఒక 3 months బాగానే ఉన్నాం మేడం. ఆ తర్వాత మొత్తం ఇదే. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదా మీరు? చెప్పిన సార్ వాళ్ళు పట్టించుకోరు మేడం. పట్టించుకోవట్లేదు. మీ ఇద్దరు కలిసి ఉన్నారా, ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? గొడవ అంటే ఏం లేదు మేడం, ఇదే మేడం. ఏదైనా మెసేజ్ అయినా ఇప్పుడు 1.5 year నుంచి కలిసే ఉన్నారా? కలిసే ఉంటున్నాం మేడం. ఇప్పుడు కూడా కలిసే ఉన్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మేడం నన్ను నా భార్యని కలపండి మేడం. కలిసే ఉన్నారుగా, మేం కలిపేది ఏంటి? అంటే ఒక భార్య భర్త అనేది మాకు. మీ ఇద్దరు ఫిజికల్ రిలేషన్ లేదు, ఆ అమ్మాయికి ఆ ఫోన్లు పిచ్చి తగ్గించాలి. అసలు అది నిజమా కాదా కనిపెట్టాలి మేడం. ఇప్పుడు మీరు ఆ అమ్మాయిని ఎప్పుడన్నా కూర్చోపెట్టి, అంటే మామూలుగా ఉన్నప్పుడు మా రాత్రిపూట ఈ టైంలో కాకుండానే అసలు నీకేం కావాలి నా దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటున్నాను, ఇలా ఒక జనరల్ కాన్వర్సేషన్ అయితే ఈ 2 years లో 1ో 2ో సార్లు జరిగి ఉంటుందిగా? లేదు సార్, అది నేను చాలా సార్లు కూడా దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నా సరే ఏదో ఒకటి అటుపక్కే ఫోన్ మాట్లాడుకోవడం, లేకపోతే మెసేజ్ చేసుకోవడం. 24 గంటలు ఇది ఫోన్ పట్టుకుని నేను ఏం చేయాలి చెప్పండి మేడం. అంతలా ఎందుకుంటారే? మీ ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు మాట్లాడుకున్నారు. అప్పుడు మాట్లాడుకున్నాం మేడం. పెళ్ళైనాక నీ మాటలు వినదా?
పెళ్ళి అయిన తర్వాత అస్సలు మాట వినడం మానేసింది. వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళు ఏదో మాట అనేస్తారు, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ కొట్టుకోవడం, ఇదే సరిపోయింది. ఫోను మెసేజ్లు పిచ్చి అనేది ప్రేమించుకున్నప్పుడు కూడా ఉండేదా? అప్పుడు కూడా ఫోన్ తోనే ఉండేదా? లైట్ గా తక్కువ ఉండేది సార్. తక్కువ ఉండేది. అప్పుడు తక్కువ. ఇంత ఎడిక్షన్ అని నువ్వు అనుకోలే. ఇంత మాట్లాడడానికి టైం ఉండాలి కదా. ఎందుకంటే మెసేజ్లన్నీ చూస్తూ ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం, ఏదో ఒకటి మెసేజ్ చూడడం. సరే, అది ఒక ఎత్తు. రాజు అనేది ఒక ఎత్తు. ఈ రాజు ఎవడు మధ్యలో? రాజు అంటే చెప్పకూడదు, నానోడతా, నేను భర్త కాబట్టి. అసలు రాజు అనే క్యారెక్టర్ ఒకటి ఉందా? ఉంది మేడం. మరి అది చెప్పాలి. అది చెప్పలేక నేను అప్పటి నుంచి మీకు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. అంటే ఆ బాధతో నేను చెప్పలేకపోతున్నాను మేడం. అంటే రాజు అనే అతను ఈవిడ లవ్ చేసుకున్నారంట. ఎప్పుడు మీకంటే సీనియర్సా? నీ తర్వాత నీ ముందే? మరి ఈ మధ్య తెలీదు, కాకపోతే 24 గంటలు మెసేజ్ చేసుకోవడం. సో ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం ఎపిసోడ్ల కింద వచ్చే కామెంట్లు మెసేజ్లే కాదు, ఈ రాజు అనే ఒక క్యారెక్టర్ ఉంది, వాళ్ళిద్దరూ చాటింగ్ చేసుకుంటున్నారు. ఎస్ మేడం. అసలు మెయిన్ రీజన్ అది. అదే మీకు రాజు ఒకడు ఉన్నాడని ఎలా తెలిసింది? ముసుగేసుకుని మాట్లాడినప్పుడు కాకుండా గంటలు రాజు అనుకోను. ముసుగు ఎందుకురా బాబు? ఓపెన్ గానే చేస్తుంది, మళ్ళీ ముసుగేసుకుంటే అంటే ఆ టైంలో నేను లాగేసుకుంటానేమో. సో ముసుగేసుకుంటే లాక్కోలేను. తర్వాత ఎలా తెలిసింది రాజు ఒకడు ఉన్నాడు, ఇది పలానా? మాట్లాడుతుంది మేడం, 24 గంటలు ఫోన్ లో మాట్లాడుతుంది. ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర? ఫోన్ నెంబర్ అయింది లేదు మేడం. రాజుది లేదు. నేను ఆ నెంబర్ తీసుకోవాలని చెప్పేసి దాదాపు అంటే 1 year నుంచి నేను కష్టపడుతున్నాను. 1 year నుంచి కష్టపడుతుంటే ఆవిడ ఏం చేస్తుంది, రోజుకు లాక్ పెట్టేస్తుంది అన్నమాట. ఫోనే తీసేసుకో అయిపోద్ది మేడం. ఫోనే తీసుకొని వెళ్ళిపోవాలి అలా మొండిగా చేస్తే వాళ్ళు. ఆ రోజు ఎంత రచ్చి చేస్తుంది తెలుసా మేడం? చుట్టుపక్కల వాళ్ళందరూ పిలుస్తుంది, ఇలా కూర్చోబెట్టేస్తుంది. మా ఆయన అలాగా ఇలాగా ఏడు చేస్తుంది, ఆడతో దాంతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ముసుగులో ఫోన్ గోల్ అనేది చెప్పవా పంచాయతీలో? మొగడు ఎలా చెప్తున్నావు బయట అని అడుగుతున్నాడు మేడం. నువ్వు చెప్పగానే ఆవిడ నీ బదులు ఆవిడే స్టోరీ అల్లేస్తుంది మొత్తం. నువ్వు సో ఈ ఫోన్ కాల్ గురించి ఎవరితో చెప్పలేదు, ఎందుకు? పరుగు పోద్దనా? పరుగు పోతుంది సార్. ఉమ్మడి కుటుంబం ఏం చేస్తుంది? మీరేంటి కాపురం నిలబెట్టుకోవాలనుకుంటున్నారా? రాజు ఉన్నాడు కాబట్టి వదిలేద్దాం అనుకుంటున్నారా? లేదు సార్, లేదు మేడం, నా భార్య నాకు కావాలి. ఇది ఇన్ని చేసిన నీ భార్య కావాలి, రాజు వద్దు. రాజు వద్దు. సరే, మీ ఆవిడ కూడా ఇక్కడ వచ్చింది కదా, పిలిచి తన వర్షన్ కూడా ఏంటో అడుగుదాం. ఓకే మేడం. రండమ్మా. కూర్చోండి. మీ పేరేంటి? రాణి మేడం. రాణి, చాలా యాక్టివ్గా ఉన్నావు, చాలా బాగా రెడీ అయ్యావు, బాగున్నావు. ఏంటి ఊరికి ఫోన్ గోల్ ఏంటి? మీ ఆయన నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు, ఫోన్ ఎక్కువగా వాడుతుంది, ఊరికి ప్రోగ్రామ్స్ చూస్తుంది, కమెంట్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది, నన్ను పట్టించుకోవట్లేదు అంటున్నాడు మీ ఆయన. ప్లస్ ఏంటంటే మీ పేర్లు మ్యాచ్ అవ్వలేదంటే, ఎవరో రాజుతో నీ పేరు మ్యాచ్ అయిందంటే రాజు రాణి అని చెప్పి ఎవరినో రాజుతో కూడా మాట్లాడుతున్నావు అంటే, ఈ రెండు అతను చెప్పాడు. రాజా అనేవాడు నాకు ఈ మధ్య యూట్యూబ్లో కలిసారు సార్. యూట్యూబ్లోనా? యూట్యూబ్లో కలవడం ఏంటి అంటే మేము కామెంట్స్ చేస్తుంటే, మీ వీడియోస్ వస్తుంటే కామెంట్స్ చూస్తూ ఉంటాం, అట్లా నా కామెంట్కి రిప్లై ఇచ్చాడు. ఓకే. అలా రిప్లై ఇచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి ఒకరొకరు వారిని మా ఎపిసోడ్లు చూస్తే కాపురాలు నిలబడతాయమ్మా. నువ్వేంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు? బానే ఉంది అవ్వారు. అలా ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకున్నారా? అట్లా ఇద్దరం కలిసిన తర్వాత ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లో కలవడం చూసాము, ఇంకెక్కడో కలవడం చూసాం, కానీ యూట్యూబ్ లో కలవడం ఏంటో ఇప్పుడు చూపిస్తున్నారు జనాలకి. మాకు ఈ పుణ్యం కూడానా? ఇది కథ జీవితం మొదలు పెట్టిన అక్రమ సంబంధమా? మరి అలాగే అనుకోవాలి. లవ్ మ్యారేజే చేసుకున్నావా? లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నా. 3 months బాగానే ఉన్నారట, నిజమేనా? 3 months. ఆ తర్వాత ఎందుకు దగ్గరికి రానివ్వట్లేదు అతన్ని? అతని దగ్గరికి రానేట్లంటే అతను నాకు ఈ మధ్య నచ్చట్లేదు, అతను ఒపీనియన్స్ కానీ ఏంటి, ఏం బిహేవియర్ నచ్చలేదు? పద్ధతిగా ఉన్నాడు కదా, అదేనా? అలాని కాదు, నీ కామెంట్లకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎటు కింద కూర్చొని నేను ఏది చేసినా రాంగ్ అంటూ ఉంటాడు మేడం. మెసేజ్లు చేయడం రాంగే కదమ్మా, పనికి మాల మెసేజ్లు. అందులో ముసుగులో అమ్మా అతను నాకు నచ్చినాడు. ఈయన నచ్చాడు కదా, నీకు నచ్చిన వాళ్ళు 3 నెలలేనా? అట్లాని కాదు మేడం, ఇతనే నచ్చాడు అతనే నచ్చాడు, ఏముంది ముగ్గురము కలిసి ఉంటాము. ఓయమ్మో, ఏం తెల్లా ఇట తయారయ్యో. ముగ్గురు ముసుగులో ఉండి అందరు ఫోన్లతో మెసేజ్లు పంపించుకుంటారా? ఇదో ట్రెండ్ అయిపోయింది, ఎంతమంది ఉంటే అంతకంత ముసుగులో వేసి కూర్చోబెట్టడానికి. కాదమ్మా, నీకేమైనా ఎథిక్స్ ఉన్నాయా? ఏమైనా మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? మీ తల్లిదండ్రులకి తెలుసా? అయినా కానీ యూట్యూబ్ కామెంట్స్లో అందులో మా ప్రోగ్రామ్ చెప్తే మేము ఓకే అంటాం అనే ఉద్దేశంతో వచ్చావా ఏంటిది? అలా అని కాదు సార్, నాకు అతనికి ఇష్టము. ఇప్పుడు ఎటు ఈ విషయం ఇద్దరు కలిపి ఒకే ఎపిసోడ్ కి లైక్ కొడతారా? లైక్ కొట్టడం అనేది అంటే నా ఒపీనియన్స్ తనకి నచ్చుతాయి, నా కామెంట్స్ నచ్చుతాయి, నేను ఏది చేసినా. మా ఒక్క ఎపిసోడ్లకే పెడతావా, వేరే వాళ్ళకి కూడా పెడతావా తల్లి? లేదు మేడం, మీ ఎపిసోడ్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఎపిసోడ్లు అంటే బాగుంటది, కింద రెస్పాండ్ అయిన వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఆయన నీకు నచ్చేసాడు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న మొగుడు నీకు నచ్చట్లేదు. అవును మేడం, తన ఇష్టం, తను ఉన్నా నాకు ప్రాబ్లం లేదు మేడం. ఉన్నా ప్రాబ్లం లేదు. అబ్బో, వదిలేసినా పర్లేదా?
వదిలేస్తాడంటే అది తన ఇష్టం. వదిలేస్తే వదిలేస్తే పర్లేదా? రాజు అదే నీకు సూపర్. రిజర్వేషన్ లో ఒకడు ఉన్నాడు, రేపొద్దున రాజు లాంటి వాడు ఇంకోటి కూడా నీ కమెంట్ నచ్చుతుంది, అప్పుడేం చేద్దాం? రాజుని నలుగురు దూరుతారా? అతను కాకపోతే అతను చెప్ పిచ్చి పిచ్చిగా మాట్లాడక. అరే నీ కోసం వాళ్ళ అమ్మా నాన్నని కాదని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా సరే నీ కోసం చక్కగా పెళ్లి చేసుకున్నాడు, జాబ్ చేసుకున్నాడు, పోషించుకుంటున్నాడు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా, వింటున్నాం కదా అని. సరదాగా నవ్వుతున్నాం అనుకుంటున్నావా? చెంపలు పగిలిపోతాయి మేము మాట్లాడితే ఒక్కోసారి. నీ మాటలు ఏంటి నిజంగా ఎవరైనా చూసారంటే వాళ్ళ ఇదైపోతారు, పాడైపోతారు. ఏమ్మా నిజంగానే ఈ అమ్మాయి కరెక్ట్ గానే ఉందా? బ్రెయిన్ కరెక్ట్ గానే ఉందా? ఫస్ట్ లో బాగానే ఉండదు మేడం, చెప్పాను కదండి. మాకైతే ఈజీగా అర్థం అవుతుంది. తర్వాత ఇంత పిచ్చిగా బరి తెగిచ్చిన అమ్మాయి కూడా మాట్లాడదు. లేదంటే ఫోన్లు చూసి చూసి ఇలా అయిపోయిందా? ఫోన్ చూసుకుని అలా అట్లీస్ట్ వాళ్ళన్న గిల్ట్ ఫీల్ అవుతారు, ఈమెకి గిల్ట్ కూడా లేదు అసలు కొంచెం కూడా. కాకపోతే నిజంగానే అక్రమ సంబంధాల పిచ్చ మనిషి అనేది ఒకసారి ఆలోచిద్దాం. కదమ్మా, ఇప్పుడు అతను ఫోన్ లాక్కుంటే అపార్ట్మెంట్ లో అందరినీ పిలిచి పంచాయతీ పెట్టి నామొగుడి లాగా ఇంత అన్యాయం చేస్తున్నాడని చెప్పి రివర్స్ లో ఇతని మీదే దాడి చేస్తావంట. సో స్టార్టింగ్ మీ షో చూసినప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్, పిచ్చి ఎక్కడం వల్ల మీ లెక్కనే నేను కూడా మా ఇంటి ముందర ఒక సార్ లెక్క నాకు తెలియదే. ఆ? ఏ పిచ్చేవిడికి బాబు, నువ్వు పిచ్చేవిడితో కాపురం చేస్తున్నావు తెలుసా నువ్వు? ఏం చేస్తాం మేడం మరి? ఈవెన్ అర్జెంట్ గా సార్ దగ్గరికి పంపించాల్సిన కేసు. ఇది పిచ్చి కేసు. చాలా హైపర్ ట్రీట్మెంట్ కావాలి నీకు, మామూలు treatment కాదు. షాకులు పెడితే కూడా మామూలు అవుతుందా treatment లేదా? కాదు నీకు. మీ అమ్మ నాన్నని పిలుద్దామా? మంచి ట్రీట్మెంట్. చాలా దారుణంగా ఉంది. ఈ షో చూసంటే అందరిని వేసుకొని మీలాగే కూర్చొని చెప్తారంట. ఏం మాట్లాడుతున్నావు? రాజు వాళ్ళ పిల్లం ఏముంది? పెళ్లి అయిందా రాజుగారికి? లేదు అవ్వలేదు సార్. రాజుగారికి పెళ్లి అవ్వలేదు. క్లారిటీ ఉంది కదా. ఇంకొక లోకే అంటే వాళ్ళతో కూడా తిరుగుతావా? అంతే కదా మేడం. సూపర్ నాన్న నువ్వు. ఈ జనరేషన్ ఆదర్శం ఇక్కడ. మెసేజ్లు కామెంట్లు కలిపిన లవ్ జీవితాలు చేసినప్పుడు బానే ఉంది. అంతకు ముందే నేను మీ షో చూసినప్పటి నుంచి మీ నెంబర్ నేను సంపాదించుకున్నాను. అప్పుడు మీకు కాల్ చేసిన, మెసేజ్ చేసిన, మీరు రెస్పాన్స్ కాలేదు. రెస్పాండ్ అవ్వలేదు, రాజుగారు రెస్పాండ్ అయ్యారు. నేను సచ్చినా కామెంట్లు పెట్టను తల్లి. అందుకు ఇంకా రాజు నాకు రెస్పాండ్ అయినాడు కాబట్టి అతనితో కనెక్ట్ అయిపోయినాను సార్. సార్ రెస్పాండ్ అవుతారని ఎట్లా అనుకున్నావమ్మా? అంత ఖాళీగా కూర్చుంటావా? ఏమో ధైర్యంగా మాట్లాడుతున్నావా, తెలియనితనంతో మాట్లాడుతున్నావా నువ్వు? ఏం చదువుకున్నావు నువ్వు? నేను ఇంటర్ చదువుకున్నాను. ఎంతమ్మా నీ వయసు ఎంత ఇప్పుడు? 25. 25. అయినా కానీ ఆల్మోస్ట్ 2 years ప్రేమించినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి అమాయకత్వం, ఇమ్మెచ్యూరిటీయో, పిచ్చితనమో ఎవరు పడితే వాళ్ళతో కనెక్ట్ అయిపోతుంది. కేవలం ఒక కమెంట్ కలిస్తే కనెక్ట్ అయిపోయేటటువంటి అమ్మాయిని నువ్వు ఏం ఊహించుకుని ఆలోచించుకుని తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నావు? ఏం మెచ్యూరిటీ ఉంది ఆ అమ్మాయి? ఆ అమ్మాయి మాటలో, పద్ధతిలో, వ్యవహారంలో, ఆలోచనలో ఎందులోని మెచ్యూరిటీ లేదు. సేమ్ కామెంట్ గొప్పగా కనిపిస్తాయంట, ఎవరిని పడితే వాళ్ళని పట్టేసుకుంటుందంట ఆ అమ్మాయి. రాజు ఒక్కడేనా ఇంకెవరన్నా ఉన్నారమ్మా? రాజుతో ఫిజికల్ రిలేషన్ ఉందా? ఇంతవరకు కలవలేదా? మీ ఆయన మెసేజెస్ ఫేస్ టు ఫేస్ కలిసావా? ఫేస్ టు ఫేస్ అప్పుడప్పుడు మా ఆయన లేనప్పుడు వచ్చిపోతుంది. ఎక్కడ ఇంటికి వస్తాడా? ఇంటికి రాడు, బయటికి వెళ్తారు మీరిద్దరు. ఓకే, మాట్లాడుకుంటున్నారు ప్రెసెంట్. ఇంకెవరు తగలలేదా? ఈయన ఒక్కడైనా ప్రెసెంట్ మీ దగ్గర ఉన్నది? అలా కాదు, మీ ఇద్దరు పార్క్ లో కూర్చుని ఏం చేస్తారమ్మా? పార్క్ లోనే ఎక్కడ మళ్ళీ వీడియోలు చూస్తారా? కింద కమెంట్స్ కి ఎలాంటి రెస్పాండ్ ఇద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటది. చేసిన రైట్ అన్నట్టు తను నాకు సపోర్ట్ చేస్తుంటాడు సార్. బబ్బబ్బబ్బా, పనికి మన్నోడు కాబట్టి చేస్తాడు, భర్త అయితే చెయ్యడు కదమ్మా. ఆ మహాన్ బావుడు వచ్చాడా? వచ్చాడు. నువ్వు తీసుకొచ్చావా? తనే వచ్చాడు, పిలిచాడు. నువ్వు చెప్తే నువ్వు వచ్చాడు. నేను ఇట్లా టీవీ షోకి వెళ్తున్నానంటే వచ్చాడా? పిలవండి మేడం, ఆయన కూడా చూద్దాం. ఫ్యూచర్ ప్లాన్ ఏంటమ్మా? పెళ్లి చేసుకుందామనా రాజుని, లేదంటే ఒక ఫ్రెండ్ లాగా ఉంచి మీ ముగ్గురు కలిపి ఉందామనా? లేదు సార్, ముగ్గురు కలిసి ఉందామని ప్లాన్. అదే కలవటం అంటే మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. రాజుతో నీదేంటి? అతను కూడా పెళ్లి చేసుకుని ఉంటాను సార్, ముగ్గురం కలిసి పెళ్లి చేసుకోకుండా ఉండకూడదా? పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చా? ఉండకూడదా? పెళ్లి చేసుకోవాలి. మూడో వాడు వస్తే మూడో వాడిని పెళ్లి చేసుకోవాలి. వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటారా? ఇద్దరిద్దరిని పెళ్లి చేసుకుని ఉండకూడదు అని తెలియదా? అదంతా నాకు తెలియదు. మీరు ఇద్దరిద్దరు అంటున్నారు, ఆవిడ ముగ్గురు నలుగురైనా అంటుంది. అంతమందిని ఒకే ఇంట్లో ఉంచుతావా? వచ్చేవాడు ఎంత కేసో చూద్దాం. పిలవండి మేడం. రానికి తగిన రాజు ఎలాంటోడో చూద్దాం. రాజు గారు రండి. నమస్తే బాబు. దా. ఓహో, ఇక్కడే కూర్చుంటారా? ఆయన ఇష్టం, ఆయన ఎక్కడైనా కూర్చుంటాడంట. ఎంత ధైర్యం! మీరు తెగిచ్చున్నారా లేకపోతే తెలుసున్నారా తెలియకున్నారా కూడా అర్థం కావట్లా. ఏం బాబు, ఈవిడ కామెంట్లకు బాగా మంచి రెస్పాన్స్ ఇస్తావంట. సిగ్గుపడుతుంది ఏంటంటే? ఇద్దరు సిగ్గుపడుతున్నారు. అది విడ్డరు, ఆయన ఏమో బగబగ మండిపోతున్నాడు. కర్మరా దేవుడా. ఏంటి నీ పని ఏంటో చెప్పమ్మా. బయట జాబ్ చేస్తా మేడం. నైట్ మెసేజ్లు చేస్తావా? పగల జాబు, నైట్ మెసేజ్లా? ఈ పిల్ల ఎలా పడేసావు పెళ్ళైన అమ్మాయిని? నేను పడేయలేదు మేడం. అమ్మాయి పడేసిందా? పడేసిందంటే కాదు కానీ మా ఇద్దరు ఇష్టాలు కలిసాయి. మీ ఇద్దరు మంచి కబడ్డీ ప్లేయర్స్. ఇంకా పెళ్ళింది గాలి. అందుకే మేడం తగులుకుంది. ఈవిడ ఆల్రెడీ ఎంతమందినైనా తగులుకునే టైప్ అట. నీకు ఓకేనా?
నా మొబైల్ ఆవిడ ఇప్పించింది, బైక్ ఆవిడ ఇప్పించింది, ఓ. ఖర్చులుగా ఆవిడ ఇస్తుంది. అన్ని డబ్బులు ఎక్కడ ఈ పిల్లకి? ఏమ్మా ఎక్కడ నీకు అంటే మా ఆయన ఇస్తాడు మేడం నాకు. అంత డబ్బు ఇచ్చావా? మేడం అంటే ఇంట్లో ఏదో దానికి అవసరం పడుతుందని చెప్పి ఏం అవసరం, కార్లు బైకులు కొనాలి, 10,000 20,000 అలా ఇస్తున్నటువంటి అవన్నీ డబ్బు పోగేసుకుందా? అవన్నీ తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెడుతుందంట, తెలుసా నీకు? అక్కడ ఇస్తుందంట దాన. ఆ అమ్మాయి మాటలు విన్నావా? నీకు ముందు 5 minutes ముందు ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో? రాజు కాకపోతే బూజు, బూజు కాకపోతే గీజు అంది. ఎంతమందితోన్నా కలిసి ఉంటాను అంది. ఈ కాలం అలాగే ఉంది ఆయన మేడం. షాక్ అయి కూర్చున్నాడు, మేము షాక్. ఏంటయ్యా నువ్వు ఈ కాలం ఇలాగే ఉందంటున్నారు మేడం. నీ ఉద్దేశం ఏంటంటే ఆ అమ్మాయితో ఎటువంటి సంబంధం లేదు, అవసరం కొద్దీ డబ్బులు ఇస్తుంది కాబట్టి ఎంత కావాలంటే అంత డబ్బులు తీసేసుకుందాం అని ఆలోచనలో నువ్వు ఉన్నావు. మన లేదని కాదు ఆ కానీ అమ్మాయి మానసిక మంచిది సార్ పరిస్థితి అమ్మాయి. బాగాలేదు, ఆ అమ్మాయి ఆలోచన శైలి మానసిక పరిస్థితి బాగాలేదు, నువ్వు ఫుల్గా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నిజంగా బాగాలేదు ఆ అమ్మాయి, ఇందులో ఆశ్చర్యం లేదు, దీనికి ఏం పెద్ద ఇది లేదు. కానీ అమ్మాయి పెళ్లి చేసుకుంటదంట, చేసుకుంటావా? చేసుకుంటావా చేసుకోవా? ఆయన ఒప్పుకోవాలి కదా మేడం. ఆయన ఒప్పుకోడు, ఆయనకు విడాకులు ఇప్పిస్తాము, మీరిద్దరు పెళ్లి చేసుకుంటారా? పైకి లేను లేదా నీకేమైనా ప్రాబ్లం అంటే నీ భార్య చెప్పుకోబోయా, నాతో ఏం సంబంధం నీకు? తెలీదా మాత్రం నీకు? వాళ్ళిద్దరు బయట ఏం చేస్తున్నారో నీకు తెలీదా? బయట కూర్చుంటున్నారుగా. ఏం చేస్తున్నావు మరి? నువ్వేమైనా చేసింటే ఆవిడ నా ఇష్టం అయ్యా, నా భార్య నా ఇష్టం, నేను ఎలా నా చేసుకుంటా? దగ్గర ఎందుకు వస్తావు చెప్పు? నా భార్య నా ఇష్టం ఎందుకు వస్తుంది? ఫస్ట్ నువ్వు కింద దిగు. పనివాడైతే నా దగ్గర ఎందుకు వస్తుంది అది చెప్పు మరి. సొల్యూషన్ మీరు నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదాకా మీరు కొంచెం ఓపిక పట్టండి. మీరు చేసేది ఏదో బయట చేద్దరు కానీ, ఎందుకంటే 1.5 year లో ఈవిడ ఆల్రెడీ వీళ్ళకు 4 నెలల పరిచయం, ఇంకో 3 నెలలకి అమ్మ అతను కూడా వదిలేస్తుంది. ఈ టైంలో ఆవిడ చేసిన పని ఏంటంటే బయటికి వెళ్ళి కూర్చొని వీళ్ళిద్దరు ఆల్రెడీ కాఫీలు, టిఫిన్లు, కూల్ డ్రింకులు నడుస్తున్నాయి. మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందా? ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉందా లేదా? అవును, ఎలా చెప్తాం మేడం బయటికి? చెప్పాలయ్యా, నీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే చెప్పాలి. నవ్వుతూ వింటున్నామని ఏదో జోక్గా మాట్లాడుతున్నావేంటి? చంపలు పగిలిపోతాయి. మళ్ళీ ఏం చేసావో తెలుసా? నువ్వు ఒక పెళ్ళైన అమ్మాయిని తీసుకొచ్చి ట్రాప్ చేసావు. ఆ పిల్ల తింగరదు, మాకు అర్థం కావట్లా. నేను చేయలేదు మేడం, ఆవిడే చేసింది మరి. అదే అలా ఎవరు చేసినా కూడా జెంట్స్ ఏ రకంగా జైలుకి వెళ్తారో ఇప్పుడు ఎట్లా పంపించాలో పంపిస్తాను. నిన్ను డబ్బులు ఇస్తుందని వాడేసుకుంటావా? అంటే వాళ్ళు వాడుకోవచ్చా మేడం మమ్మల్ని? అదే నువ్వు వేయాల్సిన కేసులు నువ్వు వెయ్యి, ఆవిడ వేయాల్సిన కేసులు ఆవిడేస్తుంది. జైలుకి వెళ్ళాక మీ పేరెంట్స్ తో మాట్లాడతాను ఇప్పుడు. నేనేస్తే ఎలా జరుగుతుంది మేడం? చెల్లదు కదా. మరి అప్పుడు మూసుకొని జాగ్రత్తగా ఉండాలా. ఆవిడ చేయొచ్చా నేను చేయకూడదా అంటే ఎవరికాడు చేసుకుంటూ వెళ్తేనే చట్టాలు ఎలా మార్పులు వచ్చినాయి. ఆ పిల్లకి సైకలాజికల్ ప్రాబ్లం తెలియట్లేదా? పెళ్ళై నీ భర్త ఉన్నాడు కదమ్మా, నేను ఎట్లా ఫ్రెండ్షిప్ చేయాలని అది ఆగడం మానేసి అవునండి వచ్చిందే అంటున్నావు. ఆయన డైవర్స్ ఇస్తాడు, నువ్వు పెళ్లి చేసుకుంటావా? 3 నెలలకి అమ్మాయి ఇంకొకటి చేసుకుంటానంటుంది. దానికి రెడీ అయ్యి అగ్రిమెంట్ రాసి చేసుకోవాలి. చేసుకుంటావా అట్లాగా? మీ పేరెంట్స్తో మాట్లాడించు. డబ్బులు ఇస్తుంది కదా అని వాడేసుకుని చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. ఆ పిల్ల ఏదో అట్లా ఉంది కాబట్టి నవ్వుతూ చెప్తే మాట్లాడితే అమ్మాయి ఏదైనా ఓపెన్ అప్ అవుతుందని మేము మాట్లాడుతున్నాం. నీతో నవ్వుతూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ బ్రెయిన్ అయితే పనిచేస్తుందిగా. అక్కడ పెళ్లి చేసుకున్నావు, లవ్ చేసి పెళ్లి చేసుకున్న భర్త ఏడుస్తున్నాడు, నువ్వు వచ్చి జోకులు వేస్తున్నావు ఇక్కడ కుటుంబాల మీద. ఏమయ్యా ఈవిడ అవసరమా నీకు? తింగరది ఎలా మాట్లాడుతుందో తెలుసా? ఇంకా మారుతుంది అనుకుంటున్నావా? మారుతుంది మేడం, మీరు కొంచెం ట్రీట్మెంట్ అది చూపిస్తే ఏదో ఒకటి మారుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ అబ్బాయిని వదిలేస్తే మేము మాట్లాడతాం. ఆ అబ్బాయిని వదులుతావా? అతన్నైనా వదిలేస్తాను కానీ ఇతను వదలను మేడం. ఆయన డైవర్స్ ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా, తనకి నచ్చపోతే ఇచ్చేస్తాను మేడం. అతను డైవర్స్ ఇస్తావు, అతనితో పాటు వెళ్ళిపోతావు, అతను పెళ్లి చేసుకుంటావా? సురేష్ వద్దా నీ జీవితంలో? అతనికి ఇష్టమైతే ముగ్గురం కలిసి ఉంటాం. అతనికి ఇష్టపడ్డమ్మా, అతను ఇష్టపడ్డావు. ఏ పిచ్చ ఉందా ఏంటి? జోకులు వేస్తున్నావు ఇక్కడ. అది కాదు, ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చేయచ్చు సార్. అతను డైవర్స్ అతను చేసుకుంటాడా అడుగు. నువ్వు చేసుకుంటావా? డబ్బులు ఇవ్వలేదు మరి, డబ్బులు ఎక్కడ నుండి ఇస్తుంది? ఇద్దరు దొందు భరణం వస్తుంది కదా మేడం. భరణం వస్తుంది కదా. బర్ణం వాడిస్తాడు కట్నం నీకు, అది నువ్వు అనేది. సురేష్ నీకు కట్నం ఇస్తే ఆ అమ్మాయిని చేస్తావు. కట్నం ఇవ్వడు, ఏమీ ఇవ్వడు, నిన్ను భరించడు. ఆ అమ్మాయి చిల్లు గవ్వ కూడా తనతో పాటు నీ దగ్గర తీసుకురాదు. ఏవైతే ఇప్పుడు వరకు ఆ అమ్మాయి నీకు ఇచ్చిందో అవి అమ్ముకుని మీరిద్దరు పోషించుకోవాలి. దానికి రెడీయా? రాదు. సురేష్ దగ్గర నుంచి నీ దగ్గర ఏమీ రాదు. నువ్వు డబ్బుల గురించి ఆ అమ్మాయిని ట్రాప్ చేసావన్నది మాకు తెలుసు. ఏమీ రాదు. ఇప్పుడు రెడీయా? మీ ఇద్దరికి ఏమైనా బ్రెయిన్ పనిచేస్తుందా? ఇంత ఎపిసోడ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మేము ఆడియన్స్కి మీ ఫేసులు చూపించమేమో కానీ అబ్బాయికి వీడియో ఇస్తాంగా. ఆ అమ్మాయి ఓపెన్గా చెప్తుంది, మా ఆయన్ని మోసం చేశానండి, ఆయన డబ్బంతా పట్టుకెళ్ళిపోయి రాజుకు పెట్టానండి అని. నువ్వు ఓపెన్గా చెప్పావు. అవునండి, ఈ అమ్మాయి ఎన్ని ఇచ్చింది, నేను కొనిపించుకున్నానని. ఇలా ఆ సీడీ నేను అబ్బాయికి ఇచ్చి అబ్బాయి తరపున కేసు వేసానంటే మీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి తెలుసా? ఆ అబ్బాయికి ఫ్రీగా డైవర్స్ వస్తాయి. ఈ అమ్మాయికి రూపాయి మెయింటెనెన్స్ కూడా రాదు.
పర్ఫెక్ట్. ఇలాంటి కేసుల్లో మా ఆడియన్స్ చూసుకోండి ఒకసారి, నిజంగా ఇంత డేర్గా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరికీ కూడా మెయింటెనెన్స్లు రావు. వాళ్ళు వేసే ఫాల్స్ కేసుల్లో ఈ మధ్య జుడిషియరీ సిస్టమ్ మారింది. ఫాల్స్ కేసుల్లో కాంపెన్సేషన్, నష్టపరిహారం, వీళ్ళు ఇట్లా కోర్టు టైం వేస్ట్ చేసినందుకు వీళ్ళకి ఫైన్ కూడా వేస్తున్నారు. సో ఇలా ఎవరన్నా భార్యల్ని భర్తలు మోసం చేస్తే కనుక ఈ విషయంలో సీరియస్గా ప్రొసీడ్ అవ్వండి. ఆయన్ని లవ్ చేసుకున్న వాళ్ళకి 3 నెలల నుంచి తిక్కానం లేదు, ఆ 1.5 month నుంచి 1.5 year నుంచి అతనితో ప్రాపర్గానే లేదు. ఆయన డబ్బు మోసుకొచ్చేసి